హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీ యూనిక్. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఉగాది రోజైతే ఉగాది పచ్చడి, బూరెలు అయితే స్పెషల్, అందరూ చేసుకునేవి. తప్పకుండా బూరెలు అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ స్మూత్గా ఉంటాయి. ముందుగా పచ్చడి చేసుకొని అయితే మేమైతే దేవుడి దగ్గర పెట్టేశాము. మా పిల్లలు ఇద్దరు చేశారు. ఇలా దేవుడి గదిలో పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టి దేవుడికి అన్నీ నైవేద్యం పెట్టాక మేము తీసుకున్నాము. దేవుడికి హారతి ఇచ్చి తర్వాత పచ్చడి, బూరెలు అన్నీ టేస్ట్ చేసాము. మా పూజ గది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ గ్లాస్తో అయితే నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. ముందుగా కడిగి పక్కన పెట్టుకొని ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి. నెక్స్ట్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు అయితే 1.5 గ్లాస్ వరకు అయితే గోధుమ పిండి తీసుకొని కలుపుతున్నాను. మీరు కావాలంటే మైదాతో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో కూడా మైదాతో ఎలా వచ్చాయో అలా బాగా వస్తాయి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. మనం చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకొని పెట్టుకోవాలి. అప్పుడే మనకి బూరెలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది మరియు బాగా వస్తాయి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. పిండి కొంచెం చేయికి అంటుకుంటే అందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా పక్కన పెట్టుకోవాలి. పిండిని కూడా నానబెట్టుకోవాలి పక్కన ఒక 1/2 అవర్. నెక్స్ట్ పప్పు అయితే ఇక్కడ నానిపోయింది. ఇందులోకి ఒక గ్లాసు శనగపప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసి కొంచెం చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసి విజిల్ పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన పెట్టుకోవాలి. ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. అప్పుడైతేనే పప్పు బాగా ఉడుకుతుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, పప్పు నలిపి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇలా ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులోకి మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకొని కరగబెట్టుకోవాలి. బెల్లాన్ని ఇలా కరగబెట్టుకొని వడబోసుకోవడం వల్ల అందులో ఉన్న డస్ట్ వేరవుతుంది. ఎప్పుడు నేను ఇలానే చేస్తాను. బెల్లం కరిగేలోపు ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు అయితే చల్లారిపోయింది. దాన్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ ఇలా మెత్తగా పట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని బెల్లం అయితే కరిగిపోయింది, వడబోసుకున్నాము. నెక్స్ట్ ఇందులోకి పప్పు మొత్తాన్ని వేసుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని 3 to 5 మినిట్స్ వరకు గ్యాస్ పైన వేయించుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇలాచీ కూడా యాడ్ చేసుకొని పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చూడండి పిండి కూడా మంచిగా నానిపోయింది. ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఇందులోకి చిన్న బాల్ సైజు పూర్ణం చేసుకొని స్టఫ్ చేసుకొని ఇలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు కవర్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని దానిపైన మనకి కావాల్సిన సైజులో బూరెలను అయితే చేసుకోవాలి. చూడండి నేనైతే ఇంత సైజులో చేసుకున్నాను. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని తవ్వ వేడయ్యాక అందులోకి బూరె వేసుకొని దానిపైన నెయ్యి లేదా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి 2 వైపులా. ఇలా చేసుకొని చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే బూరెల్ని చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా అండ్ ఫ్లఫీగా వస్తాయి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ 2 సైడ్లా మంచిగా కాలే వరకు కాల్చుకోవాలి బూరెల్ని. చూడండి ఇక్కడైతే బూరె పర్ఫెక్ట్గా కాలింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ బూరెలు అయితే రెడీ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొక బూరె కూడా కాల్చి చూపిస్తున్నాను చూడండి. మీకు పల్చగా కావాలనుకుంటే పల్చగా, లావుగా కావాలనుకుంటే లావుగా కూడా చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే ఇలా పల్చగా చేస్తేనే తింటారు. నెక్స్ట్ ఇంకొకటి కూడా పూర్ణం ఇలా స్టఫ్ చేసుకొని మళ్ళీ బూరెల్లాగా ఒత్తుకోవాలి కవర్ మీద. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ బూరెలు అయితే రెడీ అయిపోతాయి. మా వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్.
చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఫైనల్గా బూరెలు అన్నీ చేయడం అయిపోయాయి. ఎంత బాగా వచ్చాయో చూడండి. చూడడానికి కూడా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఒక బూరెలను మర్చి చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి. బాయ్.